మావోయిస్టు పార్టీ కార్యదర్శి నంబాల కేశవరావు భద్రతా దళాలు లక్ష్యంగా వ్యూహాలు పన్నడంతో పాటు మెరుపు దాడులు చేయడంలో దిట్టగా పేరు పొందారు. అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన దాడికి ఆయనే ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. 2010 ఏప్రిల్లో ఛత్తీస్గఢ్ చింతల్నార్లో 74 మంది సిఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన మెరుపు దాడి, 2013లో సల్వాజుడం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మపై దాడికి నంబాలనే వ్యూహ రచన చేసినట్లు సమాచారం. మావోయిస్టు పార్టీ కార్యదర్శి నంబాల కేశవరావుకు మిలిటరీ దాడుల వ్యూహకర్తగా పేరుంది. మిలిటరీ ఆపరేషన్లలో ఆయన సిద్దహస్తుడు. మిలిటరీ వ్యూహాల రూపకల్పన, అమలు, ఆయుధాల వ్యాపారులతో సత్సంబంధాలు నెరపడంలో ఆయన అందివేసిన చెయ్యిగా గుర్తింపు పొందారు. దశాబ్ద కాలం పాటు కేంద్ర మిలిటరీ కమిషన్ కార్యదర్శిగా పనిచేసిన ఆయన గణపతి తర్వాత మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. గణపతితో పోల్చితే మావోయిస్టు పార్టీ సిద్ధాంతాల అమల్లో కఠినంగా వ్యవహరించేవారనే పేరుంది. దూకుడు స్వభావం కలిగిన కేశవరావు ప్రతిఘటన ద్వారానే లక్ష్యం సిద్ధిస్తుందని బలంగా నమ్మేవారని ఓ పోలీసు అధికారి తెలిపారు. అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన క్లైమోర్ మైన్స్ దాడిలో నంబాల కేశవరావు ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. ముఖ్యంగా 2010 ఏప్రిల్లో ఛత్తీస్గఢ్లోని చింతల్నార్ ఘటనలో వ్యూహం ఆయనదే. గస్తీకి వెళ్లి తిరిగి వస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లు రెండు కొండల మధ్యకు వచ్చాక మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. పారిపోయే అవకాశం కూడా లేకుండా దాడి చేశారు. ఈ ఘటనలో 74 మంది జవాన్లు చనిపోయారు. 2013లో సల్వాజుడం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మపై దాడికి కూడా నంబాల కేశవరావే వ్యూహం పన్నారు. ఈ ఘటనలో మహేంద్ర కర్మతో పాటు మరో 27 మంది మరణించారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జియ్యన్నపేటలో స్తబ్దత నెలకొంది. 4 దశాబ్దాల క్రితమే నంబాల గ్రామానికి దూరమైనట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ప్రాథమిక విద్య కేశవరావు సొంతూరులోనే పూర్తి చేశారు. టెక్కలి మండలం తలగాంలో హైస్కూల్ విద్య, టెక్కలి జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివారు. అయితే నంబాల కేశవరావు నక్సల్స్ ఉద్యమంలో చేరాక స్వగ్రామానికి ఎప్పుడూ రాలేదని గ్రామస్తులు చెబుతున్నారు. 1955లో జన్మించిన కేశవరావుకు ఒక సోదరుడితో పాటు 3 సోదరీమణులు ఉన్నారు. వీరంతా వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వారి కుటుంబ సభ్యులు సైతం గ్రామానికి వచ్చిన దాఖలాలు లేవని స్థానికులు చెబుతున్నారు. కలిసి పని చేసుకున్నాను. ఆయన ఎప్పుడైనా హై స్కూల్ నుండి వస్తే 2 తండ్రులతో నీరు వేసుకోవడము, సినిమాకి వెళ్తే కలిసి వెళ్ళడము, ఎక్కడో నడిచేది వ్యవసాయం మీద ఎక్కువ కృషి. మంచిగా ఉండడు. చిన్నప్పుడు అందరితో మంచి సరదాగా ఉంటాడు. ఊరు కట్టే ముందు మంచి కావడం. వరంగల్ వెళ్ళిన తర్వాత ఇంజనీరింగ్ అయిన బాగున్నాడు.